హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ ఈరోజు బిస్కెట్ చేస్తుంది. 1/4 కప్పులో షుగర్ తీసుకోవాలి. దాన్ని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ చక్కెరని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసింది చూడండి. దాని తర్వాత ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా సరే, లేదంటే నెయ్యి కరిగించి నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా 3/4 కప్పు నెయ్యి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత వేడి పాలను తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేడి ఒక గ్లాస్ పాలు అంట. దీన్ని ఉంటలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి, లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, రెండిట్లో టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాక అంతా మిక్స్ చేసుకొని తర్వాత 3 కప్స్ మైదా పిండి పడుతుంది. నీట్గా ఇది మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా స్మూత్గా వస్తుంది చూడండి. ఇలా మనం ఫింగర్ పెడితే ఎంత స్మూత్గా వస్తుందో ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా లేయర్స్ వచ్చేలాగా. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ ఇప్పుడు ఆయిల్లో వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బిస్కెట్స్ అయిపోయాయి. నేనైతే ఇప్పుడు చాలా తిన్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఈ బిస్కెట్స్ తప్పకుండా చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, ఇష్కి ఆల్.